వైసీపీ ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ నేతలు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. తమ తప్పులను టీడీపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నారు. కడప నగర వైసీపీ పాలకవర్గం సిటీలో కొన్ని రోజులుగా చెత్తను తొలగించడం లేదు. ఈ క్రమంలో మేయర్ సురేష్ బాబు చెత్త రాజకీయానికి తెరతీశారు. దీనిపై కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి యుద్ధం ప్రకటించారు. అసలు కడపలో ఏం జరుగుతోంది? ఏబిఎన్ స్పాట్లైట్. కడప నగరపాలక సంస్థకు సంబంధించి 50 డివిజన్లు ఉండగా ఒకే ఒక్క డివిజన్ టీడీపీ ఖాతాలో ఉంది. 49 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లున్నారు. కడప వైసీపీ మేయర్ గా సురేష్ బాబు పాలక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కడప నగరంలో చెత్త పన్ను ఆగిపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు చెత్త వాహనాలను చాలా వరకు నిలిపివేశారు. దీంతో నగరంలో చెత్తను తీయడంలో ఆటంకం కలుగుతోంది. అప్పట్లో నిత్యం చెత్తను తొలగించేవారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాహనాలు లేక పారిశుద్ధ్య కార్మికులు ఇళ్ల వద్దకు 4-5 రోజులకొకసారి వస్తున్నారు. అయితే అందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. టీడీపీ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి వైసీపీ నేతలు స్కెచ్ వేసి చెత్త తొలగింపును నిర్లక్ష్యం చేశారని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీడియా ముఖంగా ప్రకటించారు. చెత్త తొలగింపుల్లో నిర్లక్ష్యం వహిస్తే మొత్తం చెత్తను తీసుకువెళ్లి మేయర్ సురేష్ బాబు ఇంట్లో వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే చెప్పిందే తడువుగా టీడీపీ కార్యకర్తలు కార్యాచరణకు దిగారు. చెత్తను పట్టుకెళ్లి మేయర్ ఇంటి వద్ద నిరసనకు దిగారు. చెత్త మూటలను మేయర్ ఇంట్లోకి విసిరారు. ఈ సంఘటనతో టీడీపీ వైసీపీ మధ్య చెత్త వివాదం తారాస్థాయికి చేరింది. టీడీపీ చర్యలను వ్యతిరేకిస్తూ మేయర్ సురేష్ బాబు వైసీపీ కార్యకర్తలను తీసుకెళ్లి కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నాకు దిగారు. తన ఇంట్లో చెత్త వేసిన వారిని అరెస్టు చేయాలన్నారు. పోలీసులు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి పంపించేశారు. కడప కార్పొరేషన్ పాలక వర్గం వైసీపీ చేతుల్లో ఉంది. 50 మంది కార్పొరేటర్లు ఉంటే టీడీపీకి ఒకే ఒక సభ్యుడు ఉన్నారు. జగన్ హయాంలో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ఆటోలను తీసుకున్నారు. ఇవి అప్పటి వైసీపీ ముఖ్య నేతల అనుచరులవని చెబుతారు. ఒక్కో ఆటోకు నెలకు 3,000 చెల్లించేవారు. అంటే 100 ఆటోలకు 3 లక్షలు చెల్లించారనుకోవాలి. ఇంటింటి నుంచి కమర్షియల్ ద్వారా నెలకు 45 లక్షలు వసూలు అయ్యేది. ఆటోలు వైసీపీ ముఖ్య నేతల అనుచరులవి కావడంతో కార్పొరేషన్ ఖజానా నుంచి సొమ్మును చెల్లించాల్సి వచ్చేది. అయితే పాలకవర్గం నేతలు వారి సొంత జేబులో నుంచి డబ్బులు ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఉద్దేశపూర్వకంగానే వాహనాలు తగ్గించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దాని ప్రభావం కనిపించింది. పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. చెత్త సేకరణ సరిగ్గా లేదంటూ ఆ నెపాన్ని టీడీపీపై నెట్టేందుకు వైసీపీ మేయర్ ప్రయత్నించారు. చెత్త పన్ను వసూలు చేయకపోవడం కారణంగా బడ్జెట్ తగ్గిపోయి ఆటోలను బాగా తగ్గించామని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. పైగా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ఆరోపణలు సంధిస్తున్నారు. పాలన జరుగుతుంది అంటే మాకు ఓటు వేస్తే ఈ విధంగా ఉంటుంది, మాకు ఓటు వేయకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒక నియంతలాగా చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ లాగా లోకేష్ ఎన్ని తెలిసి రాష్ట్రంలో నియంతలాగా వివరిస్తారు. నిజంగా ఈ సంఘటన మీరందరికీ తెలిసిన విషయమే. కూతవేటులో ఒక 300 మీటర్ల పోలీస్ స్టేషన్ ఉంది. 300 మీటర్ల పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ ఇక్కడ ఇంత అరచంగా మా ఇంటి దగ్గరకు వచ్చి చేశారంటే ఎవరు లేని టైంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం లాండర్ ఉందా? ఈ ప్రభుత్వంలో సంబంధించిన అధికారులను తీసుకొచ్చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారము కార్పొరేషన్ లో చెత్త సమీకరణాలు చేయకుండా ఆపేయమని చెప్పి ఒక ఇన్ఫార్మల్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందంట. మేము ఈ రివ్యూలో చెప్తే అధికారులు మాకు చెప్పిన విషయము. దాదాపు నేను పిలిచిన రోజు కూడా 20 వాహనాలను తగ్గించండి, అట్లా దశల వారీగా తగ్గించేసేసి కొత్త కడప నగరం చెత్తమయం చేయాలనుకుంటున్నారు. ఆయన ఒక బాధ్యతాయుతమైన మేయర్ పదవిలో ఉన్నాడు.
ఆయనకు ఈ మేయర్ పదవిలో కూర్చోబెట్టినందుకు చేయవలసిన డ్యూటీలు ఆయన చెయ్యాల. నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి ఈ విప్లవం రావాలని కోరుకుంటున్నా నేను. ఎందుకు చేస్తారు వీళ్ళు? వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈరోజు 1+10కి దిగిపోయినాడు. రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి. ఏది ఏమైనా కడపలో వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న చెత్త వివాదం ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.